ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇలాగనేది కట్ చేసి అడ్రస్లు అనేవి దీని మీద రాస్తానండి. మనం పేపర్స్ రాసామనుకోండి అది కొంచెం తడిచినా ఏదైనా అవుతుందని చెప్పేసి నేను ఈ విధంగా కొరియర్ పేపర్స్ పర్వాలేదు, కాస్ట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి ఈ కొరియర్ పేపర్స్ మీద మాత్రమే నేను అడ్రస్ అనేది రాసి పంపిస్తూ ఉంటానండి. సరే, ఆ విషయం పక్కన పెడితే నేను ఏంటంటే నాకు కాల్స్ అనేవి వస్తున్నాయండి. అయితే ఇందాక ఒక కాల్ వచ్చింది. నేనైతే పనిలో ఉంటాను కదా, ఉదయాన్నే ఇంటి పనులు, వంట పని, ఆ తర్వాత రెడీ అవ్వడం, టిఫిన్ తినడం, టిఫిన్ ఈ పనులు ఉంటాయి కదా, ఆ పనులు నేను ఎత్తలేదు, చాలా సార్లు చేశారు. ఇక తర్వాత వాళ్ళకి మెసేజ్ పెట్టాను, మీరు లిస్ట్ పెట్టండి, లేదు అంటే వాయిస్ మెసేజ్ అయినా పెట్టండి, వాట్సాప్ మెసేజ్ మాత్రమే, కాల్స్ లేదని చెప్పేసి వాళ్ళైతే వాయిస్ మెసేజ్ పెట్టారు. ఏంటంటే ఇంతకు ముందు ఎవరికో మనీ అనేది సెండ్ చేశారంట, వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్ అది రాంగ్ నెంబర్ అని తెలిసిందండి. అందుకే కన్ఫర్మ్ చేసుకోవడానికి అన్నారు. మీరు అలాగా మన మీద నేను ఇచ్చే నెంబర్ అవ్వనియండి, మన ఛానల్ మీద ఎలాంటి అపనమ్మకం అవసరం లేదండి. హ్యాపీగా మీరు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు. అలాగే మనది ట్రస్టెడ్ ఛానల్ అండి, అందులో మోసం చేయడం అలాంటిది ఏమీ ఉండదు. కాబట్టి మీరు హ్యాపీగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు, మీకు వచ్చి చేరుతాయి. వచ్చి చేరిన తర్వాత కూడా చాలా మంది కమెంట్స్ పెడుతూ ఉంటారు, మాకు వచ్చిందక్క అని, చాలా సంతోషం అక్క అని చెప్పేసి. అందుకని మీరు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదండి, మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు.